హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అఖిల్ అక్కినేని నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినవి ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే మనం ఒకటి తప్పించి, అది కూడా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య అండ్ సమాంత వీళ్ళంతా కలిసి చేయబట్టి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అక్కినేని అఖిల్కి మాత్రమే సూపర్ డూపర్ ఇచ్చిన ఒక్క డైరెక్టర్ లేదు, ఒక్క సినిమా లేదు. ఏదో అనుకునే ఏజెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. చివరికి అక్కినేని అఖిల్కి భారీ హిట్ రాలేదు. ఒక హీరోగా తనంటూ తను నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం కూడా రాలేదు. అయితే లెనిన్ అనే ఒక మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూస్తూ ఉంటే అక్కినేని అఖిల్కి మంచి స్కోప్ ఇచ్చారు ఈ సినిమాలో అనిపిస్తుంది. అంతేకాదు, తను ఎప్పుడు కూడా లవర్ బాయ్ లాగా, యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా, స్టైలిష్ హీరోగా కనిపించాలని ట్రై చేసే అక్కినేని అఖిల్ ఈ మూవీలో మాత్రం ఒక పల్లెటూరు వ్యక్తిగా నటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు, పేరు కోసం పాకులాడే ఒక వ్యక్తిగా, వాళ్ళ తండ్రి చెప్పిన మాటకి కట్టుబడి జీవించే ఒక హీరో క్యారెక్టర్గా ఆ ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ గ్లిమ్స్ అనుకుంటే ఇది అక్కినేని అఖిల్ బర్త్డేకి సంబంధించి ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఒక విషయంగా చెప్పాలంటే ఇందులో అక్కినేని లుక్స్ కావచ్చు, పిక్చరైజేషన్ కావచ్చు, అండ్ ఓవరాల్ గా టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తూ ఉంది. అఖిల్ కి ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయితే అంతకు మించి ఆనందం కూడా ఉండదేమో. అండ్ నాగార్జున గారు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అఖిల్ ని ఒక మంచి మాస్ హీరోగా చూడాలని. పర్సనాలిటీ, హైట్, వెయిట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి హిట్ దొరకపోవడం అనేది చాలా బాధాకరం. అయితే ఇప్పుడు ఏదైతే లెనిన్ అనే మూవీతో పాటు ఆ కోరిక తీరబోతుందేమో అనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూస్తూ ఉంటే. మీరు కూడా ఒకసారి చూసేయండి, ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అఖిల్ గారికి ఈ మూవీ గ్లిమ్స్ చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటూ, మూవీ మొత్తం ఇదే టెంపో మెయింటైన్ చేస్తే మాత్రం మంచి మాస్ మసాలా మూవీగా నిలిచిపోయే అవకాశం ఉంది. దట్టు అఖిల్ గారికి సూపర్ డూపర్ హిట్ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.